ఒకటో రాజుల 1 నుండి మనం గమనిస్తున్నాము ఏలియా గురించి, అదే సమయంలో విధవరాలు గురించి. ఈరోజు ఈ అంశము వాక్యము చూస్తే, అవసరత లేనిది దేవుని నింపుదల కలగదు, అక్కర లేనిది దేవుని సహాయం అనుగ్రహించబడదు, ఆకలి లేనిది ఆకలి తీర్చబడదు. దేనికైనా సరే యు నీడ్ ద డిజైర్, దేర్ షుడ్ బి ఎ హంగర్, దేర్ షుడ్ బి ఎ థర్స్ట్, దేర్ షుడ్ బి ఎ నీడ్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీకు, వాట్ ఈజ్ యువర్ నీడ్? ఏంటి మీ అవసరం? ఏంటి మీ అక్కర? ఏంటి? ఎందుకంటే ఇక్కడ చూస్తాము, ఏలియా ఆయనకి ఆహారం కావాల్సిన చెప్పుడు దేవుడు కాకులతో ఆహారాన్ని పంపించాడు. హీ హ్యాడ్ నీడ్. మనుషుల ద్వారా ఆహారం రాలేని స్థలము, ఆయన సిద్ధపరచుకోలేని సమయము, ఎందుకంటే ఆయనకి శక్తి లేదు, అలసిపి ఉన్నాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు అవసరతను తీర్చాడు, ఆహారాన్ని పంపించాడు. కానీ అదే సమయంలో దేవుడు అక్కడి నుండి సారేపతి విధవరాల దగ్గర పంపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియాకి ఎందుకు ఆహారం? అక్కడ పంపించిన అవసరం చూస్తే ఏలియా కొరకు కాదు, అక్కడ ఉన్న విధవరాల కొరకు, ఎవరు లేరు అన్న స్త్రీ కొరకు, నా బిడ్డను ఎలా పోషించుకుంటాను అన్న వ్యక్తి కొరకు, నాకే సహాయం లేదు, దిక్కు లేదు, ఏం చేస్తానన్న పరిస్థితులు ఉన్న వ్యక్తి కొరకు అక్కడ దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. కానీ అదే సమయంలో చూస్తాము, అక్కడ కేవలం ఒక్క నీడ్ మాత్రమే కాదు, ఆ బిడ్డ తర్వాత అనారోగ్యమైనప్పుడు ఆ బిడ్డ జీవితంలో మరలా దేవుడు అవసరతను తీరుస్తున్నాడు. కానీ ఒకటి గమనించాలండి, కొన్ని ప్రార్థన చేస్తే మనకు అనుగ్రహించబడుతున్నాయి, కొన్ని ప్రార్థన చేయకుండానే అనుగ్రహించబడుతుంది. సారేపతి స్త్రీ ప్రార్థన చేసిందో లేదో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. కానీ ఏలియా పరిస్థితి చూస్తే, ఆయన ప్రభువా నాకు ఆహారం పంపించు అని ప్రార్థన చేశాడా? లేదు. ఆయన అలిసిపి, ఆయన ఇంకా వెక్స్డ్, ఎగ్జాస్టెడ్, ప్రార్థన చేసే పరిస్థితుల్లో లేడు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? మనసంతా నొచ్చుకుని, ఇంక నేను ఎందుకు బ్రతకాలి, ఐఎమ్ డిస్కరేజ్డ్, డిప్రెస్డ్, నేను ఇంకా బ్రతకను అనే పరిస్థితులు ఉన్నాడు. కానీ అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు అడక్కునే ఆహారం పంపిస్తున్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారండి, మనం అడక్కునే అనేక సార్లు దేవుడు మనకి సహాయం పంపించే దేవుడు? నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నమ్ముతాం పక్కన పెట్టండి. పొందుకునే వారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. మనము ప్రార్థన చేయనివి కూడా మన దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ నీడ్ ఇన్ అవర్ లైఫ్. యూ డిడ్ంట్ హ్యావ్ ఎ చాయిస్, యు ఆర్ డెవస్టేటెడ్. దేవుడు అంటే నాకు ఎందుకు ఇది జరగాలి, దేవుడు ఉంటే నేను ఎందుకు ఇక్కడ రావాలి, ఇంకా దేవుని మీద అలిగిన పరిస్థితులు ఉన్న వ్యక్తి అయినా కూడా పర్వాలేదు. దేవుడు అంటున్నాడు, ఫస్ట్ నువ్వు బలం తెచ్చుకో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన దగ్గర కొన్నిసార్లు కొన్ని విశ్వాస కార్యాలను కోరుతున్నాడు, కొన్నిసార్లు ఏమి కోరతలేదు. నీ ఉన్న స్థితిని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, ఏ రీతిగా, ఏ అక్కరతో, ఏ పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నావు, ఎలాంటి స్థాయిలో ఉన్నావు. ప్రార్థన చేయగలిగిన పరిస్థితులు ఉన్న వ్యక్తి ప్రార్థన చేయకపోతే తనకి జవాబు రాదు. దేవుని ప్రేమను చూపించాల్సిన వ్యక్తి దేవుని ప్రేమను చూపిస్తాం, అక్కడ నిలబడకపోతే దేవుని నామానికి మహిమ రాదు. దేవుని ద్వారా పోషించబడే వ్యక్తి దేవుడు సహాయం ఇస్తాడు అని నమ్మకపోతే అక్కడ సహాయం రాదు. చూడండి, సారేపతి విధవరాలు, ఆ స్త్రీ మొదటి రొట్టె ఏలియాకి తీసుకొచ్చిన తర్వాత కరువు కాలం అంతయు వారు తిన్నారా లేదా? తిన్నారు. కానీ ఆమె నీవు దైవజనుడివి అని దీన్ని బట్టి నేను తెలుసుకుంటున్నాను అని చెప్పిందా? అక్కడ రాలే. బికాస్ తను ఉన్న స్థితిని అర్థం చేసుకుందాం. తన భయం అంతా ఒకటి ఉండింది, ఈ కరువు కాలంలో నా బిడ్డ నేను బ్రతుకుతామా, ద ఫియర్ ఆఫ్ డెత్. అందుకని ఏలియా వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఫస్ట్ మాట ఆన్సర్ ఏంటి తెలుసా? డు నాట్ ఫియర్, భయపడద్దు, నువ్వు నాకు తీసిరా, భయపడద్దు, నీ బిడ్డకి నీకు సమృద్ధి ఉంటుంది. అక్కడ భయపడద్దని చెప్పిన తర్వాత తను చెప్పిన రీతిగానే తీసుకొచ్చింది. కానీ కరువు కాలం అంతా ఇద్దరు భుజించారంట. కానీ దాన్ని బట్టి తన నమ్మలేదు. హీ వాజ్ ట్రూలీ అ మ్యాన్ ఆఫ్ గాడ్. మేబీ షీ అస్యూమ్డ్ ప్రతిరోజు పిండి, ప్రతిరోజు నూనె, ప్రతిరోజు అనుభవిస్తుంది, ప్రతిరోజు భుజిస్తున్నారు, అయినా కూడా 100% నమ్మలేదు దట్ హీ ఈజ్ ట్రూలీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్.
ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు చాలామంది ప్రతిరోజు ఆయన కృపను అనుభవిస్తున్నాం, ప్రతిరోజు ఆయన దీవెని అనుభవిస్తున్నాం, ప్రతిరోజు నీకు ఆహారం వస్తుంది, సహాయం వస్తుంది, ఏదో ఒక పరిష్కారం కలుగుతుంది, పోరాటాల నుండి బయటకు వస్తున్నావు. బట్ స్టిల్ నిజముగా దేవుడు మీ తోడున్నాడని మీరు నమ్ముతున్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. బికాస్ మెనీ పీపుల్ థింక్, ఇఫ్ గాడ్ ఈస్ విత్ మీ, వై దిస్ షుడ్ హ్యాపెన్? గాడ్, వేర్ ఆర్ యూ? హెల్ప్ మీ. గాడ్, ఆన్సర్ మీ. దేవుడు నీ పక్క నుండి నిన్ను నడిపిస్తున్నాడు అని తెలిసినప్పుడు నీవు మాట్లాడే విధానం ఎలాగ ఉంటుంది, ప్రార్థించే విధానం ఎలాగ ఉంటుంది? దేవుడు నీ దగ్గర లేడు అన్నదప్పుడు నువ్వు ప్రార్థించే విధానం ఎలాగ ఉంటుంది? చూసి ఎంతోమంది ఈరోజు దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు దేవుడు ఇక్కడ మాత్రమే ఉంటాడు అనుకుంటున్నారండి, దేవుడు ఇక్కడ మాత్రమే మీ ప్రార్థనలు వింటున్నాడు అనుకుంటున్నారండి, దేవుని సన్నిధిలో ఇక్కడ మాత్రమే గంతులు వేయచ్చు, నాట్యాలు వేయచ్చు అనుకుంటున్నారండి. లేదు లేదు, ఇన్ యువర్ సీక్రెట్ రూమ్, ఇన్ యువర్ బెడ్రూమ్, ఇన్ యువర్ ప్రైవేట్ ప్లేస్, గాడ్ ఇస్ స్టిల్ కనెక్టెడ్. ఎంతమంది నమ్ముతారు నేను బాత్రూంలో ఉన్నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మరి ప్రార్థన చేస్తున్నారా? ఇట్ డస్ నాట్ మ్యాటర్ వే యూ క్రై ఫ్రమ్, బట్ ఐ యూ హంగ్రీ? దేవుడు నా ప్రార్థన వినాలి, దేవా నీతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ మరలా సారెపతి విధవరాల దగ్గరకు వస్తే కరువు కాలం అంతా పోషించబడిందండి. దాని తర్వాత ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చిందంట. ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఆ స్త్రీ, ఇప్పుడు చదువుదామా దయచేసి 17. yes. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? ఏంటంట ఆమె క్వశ్చనింగ్ చూడండి. దైవజనుడా, షీఈస్ కాలింగ్ హిమ్ దైవజనుడా, కానీ 100% దైవజనుడు నమ్ముతుందా? పిలిచేది దైవజనుడా. ఈరోజు చాలా మంది కూడా, దేవా నువ్వు నా తోడు ఉన్నావయ్యా, ఎల్లప్పుడూ నా తోడు దేవుడు ఉన్నాడు. వి స్పీక్ వెరీ వెల్. ఇక్కడ ఈ స్త్రీ చూస్తే దైవజనుడు, ద టైటిల్ ఇస్ రైట్, బట్ దేర్ ఇస్ ఫెయిత్ నాట్ రియల్లీ, డౌటింగ్ ఫెయిత్, ఫెయిత్ లెస్, నాట్ ఇట్స్ నాట్ దేర్, లేదని కాదు, ఫెయిత్ లెస్, తక్కువ కనబడుతుంది. తనలో చూస్తే తను అంటుంది, దైవజనుడా ఎందుకు నా దగ్గరకు వచ్చావు? తెలీదా తనకి? తినలేదా? కరువు కాలం అంతా తినలేదా? కరువు కాలం అంతా పిండి లేదు అని తెలిసినప్పుడు కూడా తెస్తా ఉంటే రాలేదా? కరువు కాలం అంతా నూనె కొద్దిగా ఉన్నప్పుడు వేస్తా ఉంటే అవలేదా? ఏమో అక్కడ ఎలా ఉందో డీటెయిల్స్ లేదు, కానీ ఒకసారి ఉదాహరణ చూస్తే మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలా చేస్తాం. ఏంటంటే పిండి కొద్దిగా ఉంది, నూనె కొద్దిగా ఉంది, ఇంత చెయ్యాలా అన్నదప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు దీవెనిచ్చేదానికన్నా నేను జాగ్రత్తగా పొదుపుగా అక్కరగా బుడ్డ నూనెతో చొక్క నూనెతో చక్కగా మేనేజ్ చేసుకున్నానులే అనుకుంటాం. బట్ లెట్ మీ రిమైండ్ యూ, మీ జీవితంలో మీరు ఇంతవరకు వెళ్ళిన పరిస్థితులు అన్నిటిలో దేవుడు కాకపోతే మీరు ఇంతవరకు వచ్చి ఉండరండి. నమ్మేవారు అంటే హల్లెలూయా చెప్తామా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూ లార్డ్, ఐ వుడెంట్ బీ హియర్. ఇట్ ఈస్ నాట్ మై ఎబిలిటీ, ఇట్ ఈస్ నాట్ మై కెపాసిటీ, ఇట్ ఈస్ నాట్ మై టాలెంట్స్, నాట్ మై ఎఫిషియన్సీ, ప్యూర్లీ గ్రేస్, కృప ద్వారంగానే. అందుకని ఎలా పడితే అలా బ్రతకమని కాదు, పొదుపు కావాలి, అక్కడ కావాలి, లెక్కప్ప చెప్పేలాగా బ్రతకాలి, నమ్మకత్వం కనబడాలి. బట్ దెన్ నీకు అన్నీ ఉన్నా కూడా ఆయన కృప లేకపోతే వేస్ట్. కానీ అదే సమయంలో ఈ స్త్రీ చూస్తున్నాము, తన కరువు కాలం అంతా సమృద్ధిని చూసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంటికి వస్తానికి నీ పని ఏంటి? కొన్నిసార్లు మనం అనుకుంటామండి, దేవుడు మనకి కీడు చేశాడు. కొన్నిసార్లు మన ప్రశ్న కూడా అదే, దేవుడు ఎలాగ కీడు చేస్తాడు? వై డిడ్ గాడ్ డూ దిస్ ఫర్ మీ? నా ఇంటికి వస్తానికి అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా చెప్పు? దేవుడు పంపించలేదా దైవజనుడిని? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఆనాడు అయితే దైవజనుడు, ఎ ప్రాఫిట్ హ్యాడ్ టు కమ్. టుడే యూ డోంట్ నీడ్ ఎ ప్రాఫిట్, టుడే దెర్ ఇస్ హోలీ స్పిరిట్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన నీలో నీతో ఉంటాడు. ఒక మనిషి రాలేని చోట కూడా ఆయన ఆత్మ ఈరోజు నీలో నీతో సంచరించగలదు. ఆనాడు మనుషులు ఈ రీతిగా ఈరోజు మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో సంపూర్ణంగా పరిశుద్ధాత్మ నిలయంగా జీవించే అవకాశం ఆ రోజుల్లో లేదు. కానీ ఈరోజు యేసు రక్తము ద్వారముగా, the only thing that qualifies a man's body or a woman's body to become a temple of God is the blood of Jesus Christ. యేసు రక్తము ద్వారంగా దేవుని ఆలయంగా మార్చబడుతున్నాం. యేసు రక్తము ద్వారంగా పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతున్నాం. టుడే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఆ ఆత్మ మనల్ని నడిపిస్తాడంట. ఇక్కడ ఈ స్త్రీ అడుగుతుంది,
అసలు నీ ఉద్దేశం ఏంటి నా ఇంటికి వస్తానికి? చదవండి అక్కడ. నా పాపమును నాకు జ్ఞాపకము చేసి, ఏంటంట? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి, నా కుమారుని చంపుటకై. దేనికంట? నా కుమారుని చంపుతానికే. ఈరోజు చాలా మందికి భయం ఇదే. ఎందుకంటే ఆ స్త్రీ భయం అదే ఉండిందేమో, ఈ కరువు కాలంలో నా బిడ్డను బ్రతికించుకోవాలి, అందుకని దేవుడు సహాయాన్ని పంపిస్తే, నీ బిడ్డను బ్రతికించుకోవడానికి, నీ జీవితాన్ని బ్రతికించుకోవడానికి దేవుడు సహాయాన్ని పంపిస్తే, నీకు చావు వచ్చినప్పుడు దేవుడే చేశాడేమో. సహాయాన్ని పంపించిన దేవుడిని నేరం మోపుతున్నామండి, పోషించిన దేవుడిని నేరం మోపుతున్నామండి, నడిపించిన హెచ్చించిన దేవుడిని నేరం మోపుతున్నామండి. ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోవద్దు, ఎన్ని తుఫాను నుండి ఎదుర్కొని వచ్చామో మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తే ఈ స్త్రీ అంటుంది, నా పాపములను జ్ఞాపకం చేసి నా పిల్లోని చంపుతానికి వచ్చావా? ఈరోజు దేవుడు ఎలా కనబడుతున్నాడు అండి? ఈరోజు దేవుడు ఎలా కనబడుతున్నాడు? ఒరే నువ్వు పాపివిరా, నువ్వు పాపివిరా, నువ్వు పాపివిరా, కాబట్టి నువ్వు నరకడిగే పోరా అని చెప్పేవాడు కాదు. మన తప్పుల్ని, మన పొరపాటులను మనకి ఒప్పింపజేసేవాడు. హీ ఈజ్ ఎ కన్విక్టర్, నాట్ కండెమ్. గాడ్ విల్ నెవర్ కండెమ్ యూ టు డెత్ టిల్ జడ్జ్మెంట్. న్యాయ తీర్పు రోజున ఇంకా లేదు కన్విక్షన్, పోరా అంటాడు అంతే. కానీ ఈ కృప మనకు అనుగ్రహించబడిన ఈ కృపాకాలం ఉన్నంత వరకు దర్ ఇస్ కన్విక్షన్, కన్విక్షన్, కన్విక్షన్. బ్రతుకు మార్చుకో, జీవితం సరిదిద్దుకో, బాగా బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు, ఆయన మహిమపరచడు, తండ్రి చిత్తాన్ని జరిగించు. చూసి ఈరోజు మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు మన తోడు ఉన్నదప్పుడు ఏ పరిస్థితి అయినా కూడా ఆయన కార్యం జరిగించగలిగిన దేవుడు. తను అనుకుంటుంది నా తప్పులు, షీఈ్ యాక్సెప్టింగ్, నేను తప్పు చేశాను. ఎందుకంటే మన అందరి జీవితంలో కూడా ఎక్కడో ఉంటుంది, నేను తప్పులు చేశాను, నేను పొరపాట్లు చేశాను. దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా గతంలో నేను చేసిన దాని కొరకే ఇప్పుడు అవుతుంది. మరి దేవుడు ఎందుకు? కృప ఎందుకు? కృప మీద ఆధారపడితే, దేవుని సహాయం మీద ఆధారపడితే, కీడును మేలుగా మార్చే దేవుడు, సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు. ఆయన ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. దేవుని వాక్యం చెప్తుంది. ఇట్ టేక్స్ ఫెయిత్, ఇట్ టేక్స్ లవ్. కానీ ఇక్కడ ఈ స్త్రీ చదవండి, నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో ఉన్న వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచము మీద వానిని పరుండబెట్టి. దీన్ని బట్టి అర్థమవుతుంది, షీ ఈజ్ నాట్ సమ్ ఓల్డ్ ఉమెన్ అండ్ ద బేబీ ఈజ్, ద బాయ్ ఈజ్ నాట్ సమ్ మిడ్ ఏజ్డ్ బాయ్. ఏమ్మా చెప్పండి అమ్మా, వృద్ధాపంలో ఉన్న తల్లి ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల బిడ్డని అట్లా చేతులు ఎత్తేసుకుంటారా? ఇంపాసిబుల్. ఆయన కూడా ఏమంటున్నాడు, నీ చేతిలో ఉన్న బిడ్డని నా చేతిలోకి ఇవ్వి అంటే ఆ తల్లి ముద్ర పెద్ద అనమాట. భర్త లేడు, ఇద్దరు బట్టి మరణించాడో తెలియదు అంటే మరణ భయము ఆ కుటుంబాన్ని ఆల్రెడీ ఏళ్తుంది. దాన్ని బట్టి తన భయం ఏంటంటే, నా బిడ్డను కోల్పోతాను, నా భర్తను కోల్పోయాను, నా బిడ్డను కూడా కోల్పోతానేమో. అనేకసారి మన జీవితంలో కూడా ద ఫియర్స్ ఆఫ్ ద పాస్ట్, గతంలో జరిగిన పరిస్థితులు, గతంలో వచ్చిన వ్యాధులు, గతంలో మన ఇంట్లో జరిగిన పరిస్థితులు, గతంలో ఏదో మనకు తెలిసిన వారికి కలిగిన నష్టమో కష్టమో మనకు వస్తుందేమో అని భయపడుతూ ఉంటాం. కానీ అనేకసార్లు దేవుడు జ్ఞాపకం చేస్తాడు, నీ భయాల్ని నీ దగ్గర నుండి తీసివేసే దేవుణ్ణి. ఎందుకంటే ఆ స్త్రీ ఏదైతే భయపడుతుందో, మేబీ దట్ ఈస్ వాట్ షీ హ్యాడ్ ఇట్ ఇన్ హర్ హ్యాండ్. నా బిడ్డను కోల్పోతానేమో, బిడ్డ కోల్పింది. అక్కడ చూస్తున్నావు, నువ్వు నిజంగానే నువ్వు దైవజనుడా, ఎందుకు వచ్చావు? నువ్వు బిడ్డను చంపుతానికి వచ్చావా? ఇంకో మాటలు చెప్పాలంటే, నేనేం భయపడ్డాను అదే చేస్తానికి వచ్చావా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ భయాల్ని తీయాలంటే కొన్నిసార్లు అందులోంచి వెళ్ళాలి. మీ భయాలు ఏంటో దాన్ని ఎదుర్కొంటేనే కానీ దాంట్లో నుండి బయటికి రాలేరండి. ఇక్కడ ఈ దైవజనుడు చూస్తున్నాము, నీ బిడ్డ నా చేతులకు ఇవ్వని ఆయన పైకి తీసుకెళ్ళి, చదవండి, తన మంచం మీద వానిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమార్ని చంపనంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొరను ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్ము అని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవానిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడు అని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. దేని బట్టంట? నీవు దైవజనుడు అని
ఇంకోటి, నీవు పలుకుచున్న యెహోవా మాట యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. ఎందుని బట్టి? ఎక్కడైతే నీ భయాల్ని, ఏదైతే నీ భయము, ఏదైతే మరణం వస్తుందా, నా బిడ్డ చనిపోతాడా, ఏదైతే ఎదుర్కొన్నావో అది జరిగిందో, దాన్ని మరలా రిజరక్షన్, పునరుద్ధానపు శక్తి, అది చూసినప్పుడు ధైర్యం వచ్చిందంట. ట్రూలీ యువర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈరోజు చాలామంది నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటాం, లేకపోతే దైవ సేవకుడు అని పిలుస్తాం, లేకపోతే దేవుడు నా తోడున్నాడు అని చెప్తాం. బట్ మెనీ టైమ్స్ వీ మిస్ ద పాయింట్. ఇట్ టేక్స్ ఫెయిత్. కానీ దేవుడు ఆయన సన్నిధిలో నిలబడగలిగితే మనకి జవాబు ఇచ్చే దేవుడు అండి. ఈరోజు దేవుడు ఎన్నో చేయాలని ఆశపడుతున్నాడు అండి మన జీవితంలో. బాటమ్ లైన్, ఎన్నో చేయాలని ఆశపడుతున్నాడు. కానీ విశ్వాసం ఉందా? పరీక్ష. మీరున్న స్థితిలో మీరు నమ్మకంగా ఉండగలుగుతున్నారా? పరీక్ష. ఇట్స్ ఎ టెస్ట్. గాడ్ ఈస్ టెస్టింగ్ యూ. ఏ పోరాటం దేవుడు తీర్చలేనంత గొప్ప పోరాటం అంటూ ఏది లేదు. ఇట్ ఇస్ అ టెస్ట్, పరీక్ష. ఇంక అయిపోయింది నా బ్రతుకు అంటున్నారా? పరీక్ష. దేవుడు అంటాడు, నా వైపు చూడు. ఎందుకంటే అనేక సార్లు నీ భయాల్ని ఎదుర్కొంటే చేసే దేవుడు, భయాల్ని ఎదుర్కొంటే చేసే దేవుడు. ఇది నా భయమో, ఎదుర్కో, భయం పోతుంది. ఎవరికైనా భయమో ఎదుర్కొన్నంత వరకే, ఎదుర్కొన్న తర్వాత భయం ఉండదు. మన జీవితంలో ఫేస్ యువర్ ఫియర్స్. మన భయాలు ఏంటి? నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితులు వెళ్ళేవారైనా దేవుడు ఒకటే తెలియజేస్తాడు, నీకు పరీక్ష. నీకు ఆకలి ఉందంటే తీరుస్తా, నీకు అక్కర ఉందంటే అనుగ్రహిస్తా, నీకు పోరాటం ఉందంటే జయమిస్తా, నీ జీవితంలో ఏది ఉన్నా సరే నీకు నేను సహాయం చేస్తా. ఇందాక పాత నిబంధనలు చదివాము, ఏలియా తను ఉన్న పరిస్థితుల్లో తనకి అక్కరిని తీర్చే దేవుడు ఆయనే. దేవునికి తెలీదా ఏలియా అక్కడ పరిగెత్తుకుని వెళ్తున్నాడని? దేవునికి తెలీదా పలానా స్థలంలో ఉంటాడని? దేవునికి తెలీదా నిద్ర లేచేటప్పటికి కాకుల్ని పంపించాడంటే? నావిగేషన్ సిస్టమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఆకలి టైంకి ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా, ఎంతమంది వండినా కూడా, ఎంత హోటల్కి వెళ్ళి మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా ఆర్డర్ లేట్ అవుతుంది. కానీ దేవుడు చూడండి కాకితో పంపిస్తున్నాడు. కాకితో పంపిస్తున్నాడు అన్న మాటకు అర్థం చూసినప్పుడు ద మోస్ట్ ఇంపాసిబుల్ పీపుల్. ఈ ఎలాంటి వ్యక్తుల? కాకి ఎప్పుడన్నా మాంసాన్ని ఇస్తాను చూసారా? కాకి ఎప్పుడన్నా నోట్లో మాంసాన్ని పెట్టుకుని తీసుకొచ్చి నీకు ఇస్తాం చూసారా? కాకే వదులుకోదు. కానీ మనం చూస్తాము అలాంటి కాకుల ద్వారా కూడా దేవుడు కార్యాన్ని, నీకు అవసరతను తీర్చే దేవుడు అంట. హ్యావ్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్. ఇక్కడ చూస్తాం సారేపత స్త్రీ తన అవసరతను తీర్చాడు. తనని బట్టి ఏలియాని దీవించాడు, తనని బట్టి ఏలియాని పోషించాడు. అదే సమయంలో చూస్తాం ఆ బిడ్డ జీవితంలో చూస్తున్నాము, గాడ్ అలౌడ్ టు క్లియర్ ద ఫియర్స్. భయపడద్దని ముందు ఏలియా చెప్పాడు, కానీ తన కరుకాలం అంతా భుజించిన తర్వాత కూడా ఇంకా ఆమెలో భయం ఉంది, నా బిడ్డ చనిపోతాడేమో అని. ఆ భయం పరిస్థితి కలిగిన వెంటనే ఎందుకు ఇది జరిగింది, వై టు కిల్ మై సన్. అనేకసార్లు మన జీవితంలో చిన్న పోరాటం ఉన్నప్పుడు, దేవా ఎందుకు ప్రభు అనుమతించో, ఎందుకు నేను చేసినంత తప్పే, అందుకనే నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగించావా? నో. అలాగైతే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడండి. ఆయన విడిచిపెడితే చాలు మన బ్రతుకు దిక్కుమాలను బ్రతుకు. ఆయన విడిచిపెడితే చాలు, ఆయన మనల్ని విడిచిపెట్టి మర్చిపోతే చాలు, అది మింగివేస్తాడు మనల్ని ఇంకా భద్రపరిచి మనల్ని కాపాడి మనల్ని పోషిస్తున్నాడంటే అర్థము ఆయన ఇంకా మన జీవితంలో నమ్మదగిన దేవుడుగా, చాలిన దేవుడుగా, కృప కనికరమ కలిగిన దేవుడుగా, మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు నిరూపిస్తానికి. ఈరోజు దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడండి, నీ అక్కర నా ముందు తీసురా, నేను జాలి చూపిస్తా. నీ అక్కర నా ముందు తీసురా, నేను జాలి చూపిస్తా. ఏంటి మీ అక్కర? సతమతం అయిపోతున్నారమ్మా. హౌ వుడ్ ఐ డూ దిస్? గాడ్ ఇస్ సేయింగ్, ఐ కెన్ షో యూ కంపాషన్. ఐ కెన్ షో యూ కంపాషన్. ఇట్ ఈస్ అ టెస్ట్. పరీక్ష. దేవుడు ఏ రీతిగా సాయం చేస్తాడన్నది ఈరోజు తెలియజేస్తున్నాడండి. డబ్బు మాత్రం చెప్తాడు, డబ్బు మాత్రం చెప్తాడు, అందుకని తీసిపడేట్లే. బట్ అట్ ద సేమ్ టైం నీ ప్రేమ, ఈరోజు ఎంతోమందికి డబ్బులు ఉన్నాయి, ప్రేమ లేదు కుటుంబంలో, భార్యాభర్తల మధ్య. ఎంత డబ్బులు ఇస్తూ వస్తాయి? ఐక్యత లేదు సహోదరుల మధ్య. ఎంత ఇస్తూ వస్తుంది? ఎంత ప్రయాసపడినా తృప్తి లేదు. ఎంత సంపాదించుకుంటావు? ఈరోజు మనుషుడు అంటాడు ఏంటి తెలుసా, పర్వాలే 10 మంది ముందు అవమానాలు ఏడుస్తాను కన్నా ఒక రోల్స్ రాయిలో కూర్చొని సపరేట్గా ఏడుచుకుంటాం బెటర్. దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వు నా దగ్గర ఏడు, నా సన్నిధిలో ఏడు, నా సన్నిధిలో నా దగ్గర నీ ఆకలి, నీ అక్కరిని చూపి నేను కరుణను చూపిస్తా.
ఎందుకంటే ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు, బ్లెస్సెడ్. నీకు ఆకలి వేస్తుందా, మంచిది. ఆకలి ఇట్లంత పెద్దకి ఏదో తప్పు ఉంది, పురుగులు పట్టి పొట్టలో పురుగులు మందేసి ఫ్లష్ అవుట్ చేయాలి. ఆకలి వేస్తుందా, మమ్మీ ఆకలి అంటే ఏట్రా ఎప్పుడు చూసినా తింటామని ఏ తల్లి అడవదు. నా బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు, తినకపోతేనే బాధ. నా బిడ్డ తింటలేదే, ఏదో అయిపోతుందని బాధ. ఇఫ్ యూ హ్యావ్ హంగర్, ఆస్క్ గాడ్, విల్ బీ హ్యాపీ టు ఫిల్ యూ. ఈజ్ మోర్ దెన్ హ్యాపీ. ఈరోజు దేవుడు కూడా అట్లా ఉన్నాడండి. నీకు అక్కర ఉందంటే సమృద్ధినిచ్చే దేవుడు, అవసరతను అక్కరని ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున తీర్చే దేవుడు. నమ్మెవరుంటే హల్లెలూయా చెప్పండి. ఎక్కడ అలాగే దేవుడిని అడుగుదామా, దేవా ఇదిగోనయ్యా నా జీవితంలో నా అక్కరలన్నీ తీర్చు ప్రభా, నువ్వు ఉన్నావయ్యా. ఈరోజు యేసు నామములో యెహోవా ఈరే, యేసు చేసిన కార్యాన్ని బట్టి యెహోవా ఈరే, యేసు రక్తం ద్వారా నిబంధన జనులుగా మార్చబడ్డాము కాబట్టి వాగ్దానాలన్నీ నా సొత్తు. యేసు వాగ్దానము ఆయన నిబంధన ద్వారా చేయబడ్డాయి కాబట్టి ఈరోజు ప్రభా నా అవసరతని అక్కర్లన్నీ తీర్చు ప్రభా, తీర్చు ప్రభా, తీర్చు ప్రభా. నేను ఆరాధిస్తాను ప్రభా, తీర్చు ప్రభా. నేను మహిమపరుస్తాను ప్రభా. I will live for your glory, Lord, not by my might, not by my power, but by your Lord, by your spirit. నీ ఆత్మ ద్వారంగా తృప్తినిచ్చే దేవుడు, నీ ఆత్మ ద్వారంగా బలపరిచే దేవుడు, నీ ఆత్మ ద్వారంగా శక్తినిచ్చి నడిపించే దేవుడివి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అండి. ఏంటి నీ ఆకలి? నేను తీరుస్తా. ప్రయాసపడి భారం మోచిన వారలారా నా ఎద్దుకు రండి అంటున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రా. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ అడ్డదారులు పట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గర రా, నేను తీరుస్తా. ఐఎమ్ యువర్ ప్రొవైడర్. రేపటి గురించిన చింత నీకు అక్కర్లేదు, నీకు అక్కర్లే. ఏం తింటానా, ఏం తాగుతానా, ఏం ధరించుకుంటానా చింత నీకు అక్కర్లేదు. నీ కొరకు చింతించే దేవుడిని నేనున్నా. ఐ విల్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు జగతికి పునాది వేస్తానికి ముందే మన కొరకు గొప్ప కార్యాలను నిర్ణయించి ఆయన మనల్ని ఏర్పరచుకుని మన కొరకు ఆయన ప్రియ కుమారుడు రక్తాన్ని చిందిస్తానికి నిర్ణయించుకున్నాడు. జగతికి పునాది వేస్తానికి ముందే గుర్రపిల్ల రక్తం చిందించబడిందంట. ఈరోజు ప్రేమించి కరుణించే దేవుడు నిన్ను కోరుకుని ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నీలో తన జీవాత్మ ద్వారంగా కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, భూమి లేకపోతే పరిశుద్ధాత్మ సంచారాన్ని అక్కర్లేదు. భూమిలో ఇంకా క్రియేషన్ ప్రారంభమవుతా ఉంది. ఇంకా అక్కడ అంధకారము, ఇంకా అక్కడ వైట్ కనబడుతుంది. అప్పుడే ఖాళీదనం కనబడుతుంది. అప్పుడే కేవలం సముద్రం మాత్రం కనబడేటప్పుడే పరిశుద్ధాత్ముడు అక్కడ సంచరిస్తాం చూస్తున్నాము. ఈరోజు కూడా నీ పరిస్థితుల్లో, అంధకారంలో, ఏమీ లేని పరిస్థితుల్లో, ఏమి రాని పరిస్థితుల్లో, ఏమి జరగని పరిస్థితుల్లో ఉన్నామేమో, పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. ఈజ్ ఎనఫ్. ఈరోజు నీవు దేవుడి చేతిలో సమర్పించుకుని దేవుడి సహాయాన్ని వేడుకుంటే ఆయన వాక్కు చాలు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యాన్ని జరిగిస్తానికి. ఆయన వాక్కు రిలీజ్ అయిందనుకో నీ జీవితంలో కార్యము జరుగుతుందండి. అడగండి, ప్రభువా నన్ను నింపయ్యా, నన్ను నింపు ప్రభువా. యథార్థంగా అడగండి, నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభువా. నా జీవితంలో కావాల్సిన తృప్తి దయచేయి. వస్తువులు కాదయ్యా నన్ను తృప్తిపరిచేది, నీ సన్నిధి, నీ తోడు. నువ్వు నా తోడు ఉన్నావనే ధైర్యము, నువ్వు నాలో నాతో ఉన్నావనే నిశ్చయత. వస్తువులు కాలం తగినట్టుగా మారిపోతాయండి, పోతాయండి, పాడైపోతాయండి. నువ్వు ఇల్లు కట్టుకున్నావేమో, ఇల్లు సంపాదించుకున్నావేమో, కొంతకాలం తర్వాత పోయిందే, దాని వాల్యూ అయిపోయింది. నువ్వు ఏది సాధించినా కూడా కొంతకాలం తర్వాత పోయింది. కానీ ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన శక్తి, ఆయన ఆదరణ, ఆయనతో సహవాసము, ఆయన ఆత్మ నింపుదల, ఆయనతో స్నేహం నీవు కలిగి ఉంటే ఏ కాలము, ఏ పరిస్థితులు, ఏదైనా కూడా ఫలిస్తూనే ఉంటాం, ఫలిస్తూనే ఉంటాం. దేవా నీకే వందనాలు ప్రభా. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు అంతవరకు నీవే నడిపిస్తావు ప్రభా. మా జీవితంలో మాకు కలిగిందంతా నిన్ను బట్టేనయ్యా. మా శక్తి, మా బలము, మా జ్ఞానం కాదు, మేము చేసింది ఏది కాదయ్యా. నీ సన్నిధిలో ఆకలితో నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని తృప్తిపరిచావయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థించాం కాబట్టి మాకు కలిగినంత మేము పొందుకున్నాం ప్రభా. మా హృదయవాంఛలు తీర్చే దేవుడు నిరూపిస్తున్నావు ప్రభా. దేవా ఇక్కడ ఉన్నవారు ఎటువంటి బాధలు, ఎటువంటి వేదనలు, ఎటువంటి అనారోగ్యంలో, మరణ పడకలు ఉండొచ్చు.
కానీ నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తే దైవజనుడు ఏలియా ఎలాగైతే నీ సన్నిధిలో తన శక్తి మీద ఆధారపడలేదు, నీ సన్నిధిలో తను తగ్గించుకుని ఎలాగైతే ప్రార్థన చేసినప్పుడు నువ్వు జవాబు ఇచ్చావు. నీ బిడ్డల జీవితంలో వివాహ విషయంలో పోరాటాలు అవ్వచ్చు, ఇంకా అయిపోయింది వివాహం అనే పరిస్థితులు ఉండొచ్చు, ఉద్యోగం విషయంలో ఉండొచ్చు, వ్యాపారం విషయంలో ఉండొచ్చు, చదువుల విషయంలో ఉండొచ్చు, ఎట్టి పరిస్థితులు ఉండొచ్చు, ఇంకా అయిపోయిందనే పరిస్థితులు. నీ బిడ్డలు ఏ విషయంలో అయితే వేదనతో దుఃఖంతో ప్రభువా కరుణించవా అని నీ వైపు చూస్తున్నారు, ఇప్పుడే నీ కార్యము వారి జీవితంలో జరుగునుగాక. విశ్వాసంతో ప్రకటిస్తున్నాం ప్రభువా. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము జరిగించమని వేడుకుంటాను. ఏదేమైనా నీకు స్తుతులు ప్రభువా. మా కష్టము మాకు కష్టం కాదు, ఎందుకంటే నీవు మమ్మల్ని పరీక్షిస్తున్నావు. ఆ కష్టంలో మాకు దీవెనిచ్చే దేవుడు. మా పోరాటాలు మాకు నిజంగా పోరాటాలు కాదు, ఎందుకంటే మా పోరాటాల మధ్య నువ్వు ఉండే దేవుడు. మా పోరాటాలన్నీ నీవు పోరాడే దేవుడు. నిశ్చయంగా మాకు జయం ఇచ్చే దేవుడు, మా తలని హెచ్చించే దేవుడు ప్రభువా. No matter what situation we go through, what sicknesses we go through, what circumstances we go through, Lord, we are learning to just give you praise. ఎందుకంటే నువ్వు స్తుతుల పైన ఆసీనుడు ప్రభువా. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆసీనుడు. ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు స్తుతుల పైన ఆసీనుడు. మా స్తుతి మా విశ్వాసాన్ని కనబరుస్తుంది. ఇక్కడ ఎవరెవరైతే నీ సన్నిధిలో విశ్వాసంతో ఇక్కడ ప్రార్థిస్తున్నారు, వారి జీవితంలో ప్రతి విషయంలో నీ కార్యాన్ని జరిగించు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారి జీవితంలో నీ కార్యాన్ని జరిగించు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని ప్రోత్సాహపరిచే దేవుడు. అయ్యా నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు కొట్టినా పర్వాలేదు, నువ్వు చంపినా పర్వాలేదు, నువ్వు ఆదరించినా నీ చిత్తమే, నీ ఇష్టమే ప్రభా. ఎందుకంటే మాకు కీడు చేసే దేవుడు కాదు, సమస్తము మేలు చేసే దేవుడు. అయ్యా ఈ భూమి పైన మా జీవితంలో ఎన్ని పోరాటాలు కలిగిన పౌలు చెప్పిన రీతిగా గురివైపే మేము పరిగెడతాము, వెనక్కి తిరగము, జీవ కిరీటాన్ని పొందుకుంటాము. నీ రాజ్యం చేరాలి, నీతో ఉండాలి. అదే మా నిత్య జీవం, అదే మా నిత్య బ్రతుకు. అక్కడయ్యా ఇక్కడ ఎంత సంపాదించుకునే వ్యర్థమే. నీ నీతి నీ రాజ్యాన్ని వెంబడించే జీవితాన్ని మాకు దయచేయి. నీ ద్వారా నడిపించబడే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, నా స్వరము వింటూ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు నీవే కార్యం జరిగించి నీ ఆత్మ ద్వారా నడిపించమని వేడుకుంటున్నా. జరడని యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవై